సో హలో ఎవ్రీవన్, నేను వచ్చి మొన్న రీసెంట్గా మీకు వీడియో అప్లోడ్ చేశాను నేను. సో ఈరోజు ఏంటంటే మనం సోషల్ మీడియా మోషన్ గ్రాఫిక్స్ అనేది ఎలా చేస్తా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం అంతా. నేను వచ్చి ఏంటంటే ప్రజెంట్లీ ఇది ఒక టెంప్లెట్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఎలా అంటే నేను ప్రీపిక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఆ టెంప్లెట్ని మనం ఎలా మోషన్ గ్రాఫిక్స్ చేస్తామని చెప్పి ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం అంతా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అంతా. సో మన దాంట్లో ఎవరైనా కొత్త కోసం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కొంచెం సపోర్టింగ్గా ఉంటుందంతా. మీకు ఒకవేళ ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్ ఉందంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫోటోషాప్ ఫైల్ ఉంది కదా, ఫోటోషాప్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను నేను. ఫోటోషాప్లో ఇవన్నీ టెంప్లెట్ వచ్చింది. సో దీంట్లో ఒకటి ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ ఎట్లా యాడ్ చేస్తాను నేను, శాంపుల్ కోసం ఒక రియల్ ఎస్టేట్ ఇమేజ్ తీసుకుంటాను నేను. రియల్ ఎస్టేట్ గురించి ఒకటి ఇమేజ్ అయినా తీసుకుని పెట్టుకుంటాను నేను దాంట్లో. లైక్ ఇది ఇమేజ్ అనేది నాకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సో రెజల్యూషన్ ఐ థింక్ ఒక 2000 డౌన్లోడ్ చేసుకున్నాను నేను. VFX, motion graphics, motion 1 assets, done. Next image, okay. Next image వచ్చి నాకు నచ్చలేదు. సో నేను మంచిది తీసుకుంటే బెటర్ ఉంటుంది. నాకు స్టార్టింగ్లో ఒకటి ఇమేజ్ నచ్చింది, సో అదే పెట్టుకుందాం చేస్తున్నాను నేను. సో ఇమేజ్ వాడతాను నేను. ఇది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ ఉంది. సో మీరు మాన్యువల్ చేసుకుంటే బెటర్ వస్తుంది. సో ఇవి ఏంటంటే రిఫరెన్స్ తీసుకుని చేసుకోవచ్చు మీరు. నేనంటే ఏంటంటే కొద్దిగా మీకు మోషన్ గ్రాఫిక్స్ అనేది కొద్దిగా సింపుల్ వేలో చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్నాను నేను. ఓకే, ఫోటోషాప్లోకి వచ్చా, డ్రాగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని కంట్రోల్ C కొడుతున్నా. ఇది ఎక్కడైతే ఉందో అక్కడ మనం దీని మీద డబల్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇమేజ్ లోపల అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ పేస్ట్ చేస్తున్నా నేను. అడ్జస్ట్మెంట్ చేసుకో, కింద ఎడ్జ్ చేసేవాడిని అంతా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు అంతా. సో ఇది ఫైన్. కంట్రోల్ S కొట్టాను అనుకోండి, డైరెక్ట్గా మనకి మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేస్తుంది అంతా. ఇది డిలీట్ చేస్తున్నా ఇది. సో ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇమేజ్ కంట్రోల్ C. కింద ఇమేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చూపిస్తుంది. సో ఇది కంట్రోల్ V కొట్టిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లైక్ ఎందుకంటే ఇమేజ్ అనేది లోపల విజిబిలిటీ ఉండాలి కదా. సో దాని గురించి ఇది అనేది నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను. వీలైతే బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కూడా పెట్టుకుంటాను నేను. సాలిడ్ కలర్ వైట్, మీకు బ్యాక్గ్రౌండ్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. అంత శాంపుల్ తీసుకుని ఈ కలర్ పెడుతున్నాను నేను. ఓకే, ఇంకేలా మీకు బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అవ్వట్లేదంటే మాస్క్ వేసుకుని బ్రష్ టూల్ తీసుకున్నా, లైట్గా అడ్జస్ట్మెంట్ చేస్తే అయిపోతుంది. ఓకే, కంట్రోల్ S. ఇప్పుడు చూడండి మెయిన్ ఇమేజ్ దాంట్లోకి ఇది వచ్చేసింది. ఇమేజ్ పైన ఇది ఉంది కదా, ఇది చేస్తున్నాను నేను. నాకు కాకపోతే ఏంటంటే సైజ్ డిక్రీజ్ చేసుకోవాలి. ఆల్ట్ పెట్టుకుని ఇట్లా క్లిక్ చేసుకుంటే డిక్రీజ్ అవుతుంది అంతా ఇది. కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇమేజ్ లోపల క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, నేను లైట్గా ఇంకా ఇట్లా డిక్రీజ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు బయట కొద్దిగా పెద్దగా అనిపించాలి కాబట్టి ఇప్పుడు కంట్రోల్ S కొట్టాను అనుకోండి, సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇమేజ్ వచ్చిందా, మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతా.
డన్. సో ఇక్కడ లోగో అనేది రీప్లేస్ చేసి మన తెలుగు డిజైనర్ లోగో ఏదో ఒకటి పెడదాం అంతా. సో ఇక్కడ నా లోగో ఇంపోర్ట్ చేసుకున్నా, కంట్రోల్ ఈ, మై లోగో, లోగో ఉంది కదా, డైరెక్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను నేను. సో నా లోగో కలర్ అనేది వైట్ పెట్టుకుంటాను నేను. కలర్ వచ్చి కలర్ ఓవలేను కదా, వైట్ అయినా లైక్ ఎల్లో కలర్ అయినా పెట్టుకుంటా. ఎల్లో పెడితే నాకు కొద్దిగా బ్రాండింగ్ టైప్ వస్తుంది. సో ఎల్లో పెట్టా. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసుకుంటా నేను. ఇప్పుడు లోగోని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి స్లోగా. ఇంటర్వ్యూట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కింద ఫాలో అస్ అని వైపు పెడతాను నేను. ఇక్కడ ఫాలో అస్, ఇక్కడ తెలుగు DSIG అని తెలుగు డిజైనర్. కిందది వెబ్సైట్ డిలీట్ చేస్తున్నా, నాకు అవసరం లేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అది 2 కావాలి నాకు. సో అది నేను లోగోస్ పెట్టుకోవాలి కాబట్టి నేను దాన్ని పెట్టుకుంటాను నేను. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా మనకి టెక్స్ట్, ఇవన్నీ ఏంటంటే అవి మనం ఫర్దర్గా అవన్నీ చేసుకుందాం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల అంతా ఇది. సో మనకి ప్రైస్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ డాలర్స్ అని ఉంది కదా, సో డాలర్స్ వచ్చి నేను చేంజ్ చేసి ఎంత పెడతాను నేను, రూ అని పెడతాను. స్టార్టింగ్ అనేది ఉంది కదా, రూమ్లోకి వెళ్ళి రూపీ సింబల్ అని పెడతాను నేను. రూపీ సింబల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. రావట్లేదు అది, మళ్ళీ వెళ్ళి రూపీ సింబల్, కంట్రోల్ సి, రూపీ సింబల్ వచ్చింది నాకు. సో దీన్ని బోల్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే నాకు కంట్రోల్ Z చేస్తున్నాను నేను. దీన్ని డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నా. నేను ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నా అంటే నాకు రూపీ సింబల్ హైలైట్ అవ్వాలి. సో కంట్రోల్ వి, ఇక్కడ మనం ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. అంత ఫాంట్స్ అనేది ఏదైతే మంచి ఫాంట్ ఉందో పైన కల్లం, పైన మంచి ఇంకా ఉంటాయి మనకి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంతా మొత్తం అంతా. మనకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఆ ఫాంట్ వాడితే బాగుంటుంది. నాకు ఈ ఫాంట్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో దీన్ని ఇటు పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఈ పైన ఉన్న ఫాంట్ని నేను ఇక్కడ స్టార్టింగ్ అనేది ఉంది కదా, కంట్రోల్ ఎక్స్ పెడుతున్నా. సరే, కింద సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ J కొడుతున్నాను నేను. కంట్రోల్ V. ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇప్పుడు మనకి ప్రైస్ అనే స్టార్టింగ్ అది ఉంది కదా, అది అంతా హైలైట్ చేయొద్దు. మనకి కింద ఏదైతే నెంబర్ ఉందో దాన్ని హైలైట్ చేసుకోవాలి. సో దాన్ని
సైజ్ డిక్రీజ్ చేస్తున్నా. ఇంకోటి వచ్చి ఏంటంటే మనం ఫాంట్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే పాపిన్స్ పెడుతున్నా. పాపిన్స్ ఐ థింక్ రెగ్యులర్ ఈజ్ ఫైన్. దీన్ని డిస్టెన్స్ అని ఇంక్రీజ్ చేసుకున్నా నేను. ఓకే, ఇవి పెడుతున్నా నేను. వీలైతే సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, మీకు అంత విజిబిలిటీ లేదంటే. నెక్స్ట్ నేను డిస్టెన్స్ తగ్గిస్తున్నాను, ఎందుకంటే నాకు ఓకే డన్. సో నెక్స్ట్ కానీ మరి 2,50,000 కంటే ఏ ఫ్లాట్ రాదు. సో ఇక్కడ శాంపిల్ కోసం పెట్టాను నేను, లేకపోతే ఇక్కడ నెంబర్ చేంజ్ చేద్దామని చూస్తున్నాను నేను. ఎంత అంటే LAKHS అని పెడతా. $2.5 lakhs ఇస్ ఫైన్, లేకపోతే ఒక నెంబర్ తగ్గిద్దాం అంతే, ఎందుకంటే 2 lakhsకి అయితే ఏది రాదు. సో ఏదైనా ఒక 9 lakhs అట్లా పెడదాం. సో ఎవరైనా నా వీడియోస్ని 2 lakhsకి యాడ్ వస్తుందని అంటారు అన్న. ఓకే, ఐ థింక్ ఇది ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, మనకు ఆల్మోస్ట్ ఇదంతా సెట్ అయిపోయింది. గ్రిడ్ అని హైడ్ అవ్వాలంటే Ctrl+H అని కొట్టంగా హైడ్ అయిపోతుంది అంతా. సో ఇదంతా నాకు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ వచ్చి మోషన్ పోస్టర్ అని పెడతా. రియల్ ఎస్టేట్ అంత సేవ్ కొట్టుకున్నాను, ఎందుకంటే ఫైల్ లొకేషన్ నాకు మళ్ళీ ఇబ్బంది ఉండదు కాబట్టి సేవ్ కొడుతున్నాను నేను. ఇప్పుడు ఏంటన్నా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా ఇంపోర్ట్ చేస్తాం? నేను ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తున్నాను నేను. నేను చేసే ప్రతి ఒక్క వర్క్ అనేది మీకు ఇచ్చిన ఎవ్రీథింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఇది Ctrl+I కొడుతున్నా. Ctrl+I అంటే ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం, లేదంటే మీకు నార్మల్గా అట్లా కూడా కొట్టచ్చు మీరు. ఇది ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే మనం కంపోజిషన్ రిటైన్ లేయర్ అని చూడండి, రిటైన్ లేయర్ సైజెస్ అని అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా మన కంపోజిషన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. కంపోజిషన్ రిటైన్ లేయర్ సైజెస్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ మర్జ్ అని పెట్టదు. మర్జ్ అని పెట్టామంటే సింగిల్ లేయర్ వస్తుంది. ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ అని వచ్చింది చూడండి, అది క్లిక్ చేసుకుని ఇది కొట్టాలి. అట్లా కొడితే ఏంటంటే మనకి ఇవన్నీ సపరేట్ లేయర్లే వచ్చేస్తుంది అంతా చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు ఒక్కోటి చూసుకోవాలి. లైక్ ఏంటంటే ఈ 2 ఇమేజ్ డిలీట్ చేస్తాను. నేను ఇందాక ఆడ పెట్టా కదా, సో అది నాకు అవసరంగా డిలీట్ చేస్తాను ఇమేజ్ అనేది. ఇది లోగో. ఇది మీకు లోగో తెలియకపోతే ఇది డిలీట్ చేస్తాను, ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ లేయర్ అనేది ఏంది, డిస్క్రిప్షన్ ఉంది ఇది. సో ఇది కూడా అంత అవసరం లేదు మనకి, అది ఉన్న గ్రూప్ ఉండి ఓకే సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఇమేజెస్ అన్ని. ఇది ఇమేజ్లో కూడా ఏంటంటే మనకి Ctrl+C చేస్తున్నా నేను. ఈ 2 ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ లేయర్ ఉంది కదా దానిపైన Ctrl+V కొట్టాం అనుకోండి, డైరెక్ట్ పైన వచ్చేస్తుంది. సో నాకు ఇది లోపల డిలీట్ చేస్తున్నా నేను. నెక్స్ట్ ఇవన్నీ టెక్స్ట్ లేయర్, కాంటాక్ట్ ఇన్ఫామ్ ఇది. నెక్స్ట్ వచ్చి షేప్, ఇది బ్యాక్గ్రౌండ్ షేప్ అవన్నీ ఉన్నాయి కదా, షేప్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటంటే ప్యాటర్న్ టైప్ వచ్చింది కదా, సో అదంతా బ్యాక్గ్రౌండ్. సో నేను బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ యానిమేషన్ చేస్తాను నేను. సో బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేయాలంటే ఫస్ట్ ఇది ఇందులోకి వచ్చాను నేను. సో ఇది ప్యాటర్న్ అని ఉంది కదా, ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఒకటి ఎఫెక్ట్ యాడ్ చేస్తాను నేను. ఏదంటే మోషన్ టైల్ అయినా లేకపోతే రిపీట్ టైల్ అయినా ఉంటుంది. మోషన్ టైల్ అప్లై చేస్తాం. మోషన్ టైల్ ఏంటంటే ఇది
చూడండి ఇది అంటే ఒక ఇమేజ్ మనం ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అయితే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా. యూ కొడితే కీ ఫ్రేమ్ వస్తుంది. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని లాస్ట్లోకి వచ్చి ఇది ఇంక్రీజ్ చేసుకున్నాను. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది ఈ స్టార్టింగ్ ఇది ఉంది కదా, సో ఇది ఎండింగ్లో ఇక్కడ పెట్టుకున్నాను మోషన్ టైల్ అనేది. ఎండింగ్లో దీన్ని ఇటు మూవ్మెంట్ చేసుకున్నాను. సో మనకి షిఫ్ట్ పెట్టుకుని క్వశ్చన్ సింబల్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేస్తామంటే ఇప్పుడు చూడండి యానిమేషన్ కనిపిస్తుంది, చూడండి స్మూత్గా వస్తుంది కదా. ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మెయిన్ దాంట్లో చూడండి మీకు యానిమేషన్ అనేది కనిపిస్తుంది అంతా. ఇప్పుడు ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ అయితే యానిమేషన్ అయిపోయింది కదా, సో దీన్ని లాక్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ షేప్కి యానిమేషన్ చేసుకోవాలి. షేప్కి ఎలా యానిమేషన్ చేస్తాం మనం? షేప్ ఉన్నాయి కదా, రెండు షేప్లు ఉన్నాయి మన దగ్గర. రెండింటికి పొజిషన్ పెట్టుకుంటున్నా. కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టి రెండింటికి స్టార్టింగ్లో ఇక్కడ ఉంది కదా, నాకు ఒక 2-3 సెకండ్ వరకు రావద్దు, తర్వాత రావాలి. సో ఈ రెండు కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, స్టార్టింగ్ రెండు సెలెక్ట్ చేసుకుని కిందకు వస్తున్నాను నేను. సో ఇప్పుడు చూడండి బట్ ఏంటంటే మరీ ఓవర్గా వస్తుంది, నాకు అంత స్లో కాదు కొద్దిగా. ఇప్పుడు దీనికి యానిమేషన్ చేసుకోవాలి, 2 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తే కానీ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అని వస్తుంది. ఇక్కడ ఈజీ చేసుకుంటున్నా. ఈజీ చేసుకున్న తర్వాత గ్రాఫ్ ఎడిటింగ్ చేసుకున్నా లైట్గా. ఏంటంటే పైకి రాగానే స్మూత్గా రావాలి యానిమేషన్. ఓకే, ఇప్పుడు రెండు సేమ్ వస్తున్నాయి, నాకు అట్లా ఓవర్లాప్ డిజైన్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మస్తు ఉంటుంది ఫీలింగ్ అనేది. ఓకే, ఇది అయిపోయింది యానిమేషన్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి కంట్రోల్ చేసుకున్నా సేవ్, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ ఫైల్ యాడ్ అవుతుందో వాడికి వెళ్ళాలి. సో నేను వచ్చి విఎఫ్ఎక్స్ దాంట్లో మోషన్ గ్రాఫిక్స్ అనేవి మోషన్ అది పెట్టుకున్నాను కదా, ఇక్కడ వచ్చి ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఏంటంటే PROJECT ప్రాజెక్ట్ ఫైల్. ఎందుకంటే మనకి ఇట్లా ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఒకటే దగ్గర పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. అదే మీరు వేరే వేరే దగ్గర పెట్టుకున్నారు అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. మోషన్ పోస్టర్ యాడ్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను తెలుగు డిజైనర్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇది ఇమేజ్ అయితే మనం రాని చైల్డ్ లేరు ఇది. సో దీనివల్ల ఏంటంటే మనం ఒక మాస్క్ వేసుకుంటా నేను. వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు వే కొడుతున్నాను నేను. నాకు ఈ రోలర్ అన్న అవసరం లేదు, నాకు కంట్రోలర్ కొట్టినాక రోలర్ వచ్చింది. సో ఈ రోలర్ డిలీట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్లా ఉంటుంది నాకు ఇది. మనకి ఏంటంటే అలైన్మెంట్ గురించి వాడతాం మనం. సో ఆఫ్టర్వర్డ్స్లో మీకు అలైన్మెంట్ కావాలంటే మనకి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది యాక్షన్ సేఫ్ మోడ్ అని. ఇవే అలైన్మెంట్ రిలేటెడ్ అంతా, మోస్ట్లీ ఇదే వాడతాం అంతా. అదేంటంటే గ్రిడ్ అనేది ఎగ్జాక్ట్లీ అలైన్మెంట్ గురించి వాడతాం. బట్ అది కొంతమందికి ఏంటంటే బిగినర్ స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒకలా వాడుతూ ఉంటారు. సో ఎవరిని మనం తప్పుగా అనద్దు మనం. సో మీకు ఏ విధంగా మీరు వాడతారో ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇది హైడ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ల్యాక్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఆల్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేస్తాం అనుకోండి, రావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే యాంకర్ పాయింట్ ఉంది, ప్యాన్ బిహైండ్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఈ మిడిల్లోకి వేసుకుంటున్నా. సో మిడిల్లో ఎందుకు వేస్తున్నా అంటే మీకు ముందు తెలుస్తుంది, ఎందుకంటే మనకి పైన అనేది అది ఉండదు యాంకర్ పాయింట్ అనేది. నెక్స్ట్ ఇవన్నీ టెక్స్ట్ ఇవన్నీ. సో టెక్స్ట్ కూడా మనం ప్యాన్ బిహైండ్ టూల్ షార్ట్ కట్ వచ్చి వై మిడిల్లో పెట్టుకున్నా, వే పెట్టా నేను. సో ఇప్పుడు ఏంటంటే నేను మాస్క్ యాడ్ చేసుకుంటా. మాస్క్ అంటే లైక్ ఒక
షేప్ యాడ్ చేసుకుంటా నేను. కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టా నేను. సో మీకు షేప్ యాడ్ చేసిన తర్వాత కలర్ బ్లాక్ కలర్ పెట్టుకున్నాను నేను. మీకు ఇదనేది తెలియదు. ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కొట్టి నేను వి కొడుతున్నా. ఇవన్నీ ఉన్నాయి కదా, కంట్రోల్ వి కొడుతున్నా నేను. అన్నీ పైకి రావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని దీనికి మాస్క్ వేసుకుంటా. ఈ మాస్క్ ఎందుకు వేసుకున్నా చూడండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని పీ కొట్టా అనుకోండి, పొజిషన్ వస్తుంది. కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను నేను. కీ ఫ్రేమ్ యాడ్ చేసి జస్ట్ ఒక ఎంత అంటే ఓకే 1.5 సెకండ్స్ పెట్టుకుని స్టార్టింగ్ వాళ్ళ కీ ఫ్రేమ్ ఉంది కదా, కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని బయట ట్రాక్ చేస్తాం అనుకోండి, మనకు కనిపించదు. సో ఎందుకు కనిపించదు అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నాను నేను. లేదంటే రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ ఈజీ చేసుకోవాలి. మళ్ళీ దీనికి స్మూత్ యానిమేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని గ్రాఫ్ ఎడిటర్ దాంట్లో స్మూత్ యానిమేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కొక్కటి యానిమేషన్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ ఇది వచ్చింది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది. చూడండి ఇప్పుడు యానిమేషన్ ఓవర్లాప్ డిజైన్ అంటూ దీన్ని. ఓకే అయిపోయింది. అసలు మళ్ళీ మెయిన్ దాంట్లోకి వస్తున్నాం. ఇవన్నీ కంట్రోల్ ఎస్ చేసుకున్నా, ఎందుకంటే ఫైల్ అనేది ఎగిరిపోతుంది ఇదంతా. ఇప్పుడు ఏంటన్నా మనం నెక్స్ట్ ఇది హోమ్ ఇది ఉంది కదా నాకు, ఇదనే బిల్డింగ్ ఇది. సో ఇది కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టామంటే కీ ఫ్రేమ్ మిడిల్లోకి వచ్చేస్తుంది అంతా ఇది. ఇంకోటి ఇమేజ్ 2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇంకో మాస్క్ వేసుకుంటున్నాను. మాస్క్ వేయడం వల్ల ఏంటంటే మనకి కాంప్ అనేది మొత్తం అంతా క్రియేట్ అయింది. బట్ నాకేంటంటే ఓన్లీ ఈ పోర్షనే కావాలి కాబట్టి దీన్ని మాస్క్ వేసుకుంటాను నేను. మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా. కొద్దిగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి లేదా యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇదంతా. ఓకే, ఇప్పుడు షైలేర్ ఆఫ్ చేస్తున్నా నేను. కంట్రోల్ ఎస్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను ఇమేజ్ అనేది ఉంది కదా నాకు, ఇమేజ్ అనేది ఫస్ట్ పైనది ఇమేజ్ ఇది ఉంది కదా నాకు, ఇదేంటంటే నాకు డూప్లికేట్ చేసుకున్నా. కంట్రోల్ డి లేదంటే కంట్రోల్ Z చేసుకున్నా నేను. మీకు ఒకవేళ డౌట్ ఉందంటే ఎడిట్లోకి వెళ్ళి డూప్లికేట్ అని ఉంటుంది, కంట్రోల్ డి అని డూప్లికేట్ తీసుకుని దీన్ని మాస్క్ వేసుకున్నా. మీ మాస్క్ వేస్తే కనిపించదు, అది పొజిషన్ పెడతా నేను. పి అంటే పొజిషన్ వస్తుంది. సో ఒక 2 seconds ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. సో ఇది చూడండి. అట్లా రైట్ సైడ్ చేసుకోవాలంతా. కీ ఫ్రేమ్ ఇట్లా రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నా, ఈజీ. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఓకే. దీని తర్వాత ఏంటంటే నాకు ఇది వచ్చిన తర్వాత ఇంకోటి ఉంది కదా ఇమేజ్ అనేది, ఫస్ట్ ఇమేజ్. దీన్ని స్కేలప్ చేసుకోవాలి. స్కేలప్ ఏంటి, ఎస్ కొట్టామనుకోండి స్కేలప్ వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ మీకు ఎప్పుడైతే ఏదైతే చెప్తున్నానో అవన్నీ మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లో ఉంటాయి. ప్రాపర్టీస్ లోపల అంతా సో స్కేల్ యాడ్ చేసుకున్నాను నేను. స్కేల్ యాడ్ చేసుకుని ఒక 1.5-2 seconds వరకు పెట్టుకుని స్టార్టింగ్లో స్కేల్ 0 పెడుతున్నా వాల్యూ. సో ఇప్పుడు చూడండి F9 అనుకుంటా. మళ్ళీ ఏంటంటే దీనికి గ్రాఫ్ ఎడిటింగ్ చేసుకోవాలంతా మనం. బట్ ఒకటి అబ్జర్వ్ చేశారు లేదా, నాకు ఇక్కడ ఏంటంటే మాస్క్ వల్ల కింద ఫెదర్ అనేది గలీజ్గా వస్తుంది అంతా. లైక్ ఏంటంటే షాడ్ అనేది దెబ్బతింటుంది. సో నాకు ఇట్లా పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి దీని తర్వాత ఏంటంటే నేను స్టార్టింగ్ ఎట్ 9 lakhs అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఏం చేస్తానంటే నేను స్కేల్ చేసుకుంటాను నేను.
స్టార్టింగ్లో ఎస్ స్కేల్ పెట్టుకున్నా, ఒక 2 సెకండ్ పెట్టుకున్నా, ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా, 1 సెకండ్ పెట్టుకున్నా, ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా. స్టార్టింగ్లో 0 వస్తుంది. మళ్ళీ కే కొట్టాం అనుకోండి, కే అంటే మన కీ ఫ్రేమ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో నార్మల్ ఇట్లా కీ ఫ్రేమ్ అట్లా చేసుకున్నా కూడా అవుతుంది. కే కొడితే జేకే అనేది ఏంటంటే కీ ఫ్రేమ్ జంప్ అవుతూ ఉంటుంది. సో నేను ఇది ప్రెస్ చేయకుండా కే కొట్టాను అనుకోండి, జేకే కొట్టానంటే కీ ఫ్రేమ్ అనేది జంప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఇంక్రీజ్ చేసి మళ్ళా మనకి మెయిన్ ఉంది కదా, దీంట్లోకి వచ్చి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ చేసి ఈజీ చేసుకుంటారంతా. F9 కొట్టాం కదా ఈజీస్. సో ఇప్పుడు ఏంటంటే గ్రాఫ్ ఎడిటింగ్ చేద్దాం అంతా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే యానిమేషన్ చేస్తాను కదా, మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే నేను అసలైంది మెయిన్ ఇప్పుడు ఫస్ట్ యానిమేషన్ చేసుకున్నాం మొత్తం అంతా. యానిమేషన్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేది డీటెయిల్గా చెప్తాను నేను అంతా. ఓకేనా? ఇప్పుడు మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ లాక్ వేసుకున్నాను నేను. లాక్ అనేది కాదు కానీ కొద్దిగా ఓకే లాక్ వేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే దీన్ని యానిమేషన్ చేయాలి. యానిమేషన్ ఎలా చేస్తాం, Ctrl+Alt పెట్టుకుంటే కీ ఫ్రేమ్ అని మిడిల్లోకి వెళ్ళట్లేదు. సో వై యాంకర్ పాయింట్ అనేది మిడిల్లో పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే దీనికి యానిమేషన్ చేసుకోవాలి. వి కొట్టి దీంట్లోకి వెళ్తున్నా, డబుల్ క్లిక్ చేయగానే ప్రీ కాంప్ లోపలికి వెళ్తున్నా నేను. సో ఇప్పుడు ఏంటంటే నేను జూమ్ ఇన్ చేసుకోండి. స్టార్టింగ్ దీని కూడా అదే సేమ్ యాస్టేజ్ అంతా. ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా చెప్పా కదా నేను ఒక టెక్నిక్ అనేది, సేమ్ అదే ఫాలో అయిపోండి అంతా మీరు. లైక్ నేనేమనుకుంటున్నా అంటే ఒకటి ఇట్లా వచ్చి ఒకటి లోపలికి వెళ్ళొచ్చి ఒక పొజిషన్ పీ కొడుతున్నాను నేను ఫస్ట్. స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని జస్ట్ ఒక 1.5 సెకండ్ పెట్టుకుని మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అనేది ఉంది కదా, ఇది బయటికి వెళ్ళి రావాలి. ఇది అనేది ఏంటంటే మనకి మళ్ళీ పొజిషన్ యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా సేమ్ అదే మనకి ముందుకు వచ్చి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని మిడిల్లో పెట్టుకుంటాను నేను. మీకు ఇది అనేది ఏంటంటే కొద్ది బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఇప్పుడు కనిపించదంతా. సో కంట్రోల్ పెట్టుకుని నేను రైట్ బ్రాకెట్ కొడుతున్నా. మన బ్యాక్ స్పేస్ కింద రైట్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్ అని ఉంది కదా, అది కొడుతున్నా నేను. సో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి పొజిషన్. ఇక్కడ మనకి ఏంటంటే హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ కూడా ఫస్ట్ సైడ్కి వెళ్ళి రావాలి, దాని తర్వాత దాని కిందకి వెళ్ళి రావాలి. సో హోమ్ బటన్ పొజిషన్ పెడుతున్నాను స్టార్టింగ్లో. దీనికి ఏం చేస్తానంటే కొద్దిగా ముందర ఫార్వర్డ్ వేసి ఇది అనేది ముందర ఫార్వర్డ్ వేసుకుంటాం. హోమ్ బటన్ని షిఫ్ట్ పట్టుకుని బయట డ్రాగ్ చేసినా కూడా బయటకు వచ్చేస్తుంది స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అని. అలా అని చెప్పి 2 కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవద్దు. 2 సెలెక్ట్ చేసుకుంటే 2 కీ ఫ్రేమ్ బయటకు వెళ్ళిపోతుంది. మన స్టార్టింగ్ ఏదైతే కీ ఫ్రేమ్ ఉందో అది పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకున్నా నేను. ఇది కూడా సేమ్ అదే మనకి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ పొజిషన్ యాడ్ చేస్తాను. పీ అంటే పొజిషన్, మన మెయిన్ లొకేషన్ ఇది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టుకుని ఇది ఉందిగా మెయిన్ యువర్ ఫ్యామిలీ అని, ఇది బయట డ్రాగ్ చేసుకున్నా నేను. వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఫర్ అనేది ఉంది కదా, ఫర్ అనేది ఏంటంటే లేయర్ కింద చేసుకున్నా. ఫర్ అనేది దీన్ని పేరెంటింగ్ చేసుకున్నా. పేరెంటింగ్ చేసుకుని ఎస్ కొట్టాను అనుకోండి స్కేల్ అప్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్లో 0 పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 కొట్టాను అనుకోండి అన్నీ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు గ్రాఫ్ ఎడిటింగ్ చేసుకుందాం. గ్రాఫ్ ఎడిటింగ్ అంటే ఎలా అంటే చూడండి, అన్నీ ఇక్కడ ఉన్న వరకే సెలెక్ట్ చేసుకున్నా. ఇవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకుని గ్రాఫ్ అనేది డిక్రీజ్ చేస్తాయి, ఎందుకంటే మనకు స్మూత్గా వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ ఏంటో తెలియట్లేదు. సో ఇప్పుడు ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది అంటే నేను ఈ ఫ్రేమ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. Ctrl+S ఇది అనేది వస్తుంది కదా నాకు. ఇది ఎప్పుడు రావాలంటే నాకు ఫస్ట్ హోమ్ బటన్ రావాలి, దాని తర్వాత ఇది రావాలి. సో కీ ఫ్రేమ్ అనేది ముందరకి డ్రాగ్ చేసుకున్నా.
దీని తర్వాత ఏంటంటే ఇది రావాలి. సో ఇది మళ్ళీ పైకి ఇది ఉంది కదా, ఇట్లా డ్రాగ్ చేసుకున్నా నేను. ఇది ఓవర్లాప్ డిజైన్ అంటారు దీన్ని. సో దీని తర్వాత ఏంటంటే నాకు ఇది అనేది ఉంది కదా, సో ఇది అనేది లాస్ట్కి రావాలి. సో లాస్ట్ రావాలంటే అన్నీ అయిపోయిన తర్వాత చేసుకోవాలి. సో ఇది కూడా ఓకే. ఫస్ట్ తాడు. ఇప్పుడు చూడండి, ఓకే అయిపోయిందా. ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వెళ్తాను, ఇది క్లోజ్ చేసి మెయిన్ దాంట్లోకి వస్తే మనకి కనిపిస్తుంది అంత. కంట్రోల్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ కింద ఇంకోటి ఉన్నాయి చూడండి. సో ఇది లాక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. వై ప్రెస్ చేసుకుని ప్యాన్ బిహైండ్ టూల్తో కీ ఫ్రేమ్ మిడిల్లో పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే నేను చూపిస్తాను చూడండి. దీన్ని కూడా ఒక పొజిషన్ యానిమేషన్ అయితే ఒపాసిటీ అయినా పెడతాను నేను. లైక్ ఒపాసిటీ సరిపోతుంది ఎందుకంటే అన్నిటికీ ఓవర్ యానిమేషన్ ఓవర్ అవుతుంది. సో ఒపాసిటీ స్టార్టింగ్లో 0, ఒక 2 సెకండ్ రాగానే స్టార్టింగ్లో 0 పెట్టుకున్నా, నెక్స్ట్ కీ ఫ్రేమ్లో 100 పెట్టుకున్నా. F9 ఈజీ అవుతుంది. సో ఇవన్నీ మళ్ళీ స్మూత్ యానిమేషన్ రావాలంటే గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి యానిమేషన్ అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంతా. అలాగే ఎందుకంటే నేను యానిమేషన్ చేస్తారు బట్ యానిమేషన్ అనేది ఏ లెవెల్లో చేయాలని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి స్టార్టింగ్ అనేది మనకి బిల్డింగ్ రావాలి. సో బిల్డింగ్ అనేది ఏంది, ఫస్ట్ షేప్స్ అనేవి వస్తాయి. సో షేప్స్ అనేది ఫస్ట్ ఉండదు మనకి. తర్వాత అనేది ఏం చేస్తాం మనం, బిల్డింగ్ అనేది ఉంది కదా నాకు, ఇది ఫస్ట్ ఉండాలి. లైక్ ఏంటంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నా కదా, దీన్ని కుందలు డ్రాగ్ చేస్తున్నా. దీని తర్వాత ఏం చేస్తానంటే నేను ఇంకోటి ఉంది కదా, అది దీని తర్వాత రావాలి. సో దాని తర్వాత ఏంటంటే నాకు ఈ మూడు నేను లాక్ వేసుకున్నా ఎందుకంటే సెలెక్ట్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది రావాలి. సో ఇది ఏం చేస్తాను నేను ముందర డ్రాగ్ చేసుకున్నాను. కంట్రోల్ పెట్టుకుని రైట్ డ్రాగర్ కొట్టాలంటే లేయర్ పైకి వస్తుంది. లేదంటే మనం లేయర్ ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ అంతే. బట్ నాకేంటంటే లేయర్ పైన పెట్టుకుని, ఎందుకంటే ఒక ఫ్లో ఉంటుంది మనకి, ఏ లేయర్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది అంతా. ఓకే, దీని తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడ దీని తర్వాత రావాలి. సో దీన్ని కింద డ్రాగ్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఏంటంటే మనకి ఇది రావాలి. సో లైక్ ఏంటంటే చూడండి, మీకు డిఫరెన్స్ తెలియాలంటే ప్లే చేసి చూడండి. ఇంకోటి నాకు ఇది ఏంటంటే ఒపాసిటీ యానిమేషన్ చేసుకున్నా కదా, సో అది ముందర పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో అది మనకి విజిబిలిటీ ఉండదు, మొత్తం ఎంటీ ఉండాలి. తర్వాత నాకు ఏదన్నా ఇంకోటి రూలర్ తీసేసుకున్నాను నేను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి, ఓకే. తర్వాత ఏంటంటే నాకు ఇది లైట్గా స్కేల్ అప్ కూడా చేసుకుంటాను నేను. సెకండ్ అది ఉంది కదా స్కేల్ది, ఎస్ కొడుతున్నా నేను. ఇదేంటంటే కొద్దిగా ఒక 11 సెకండ్ వరకు స్కేల్ అప్ అవ్వాలి. స్కేల్ అప్ అంటే ఎందుకంటున్నానంటే నేను ఒక వీడియోలో పట్ట దానికి మూమెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే మోషన్ గ్రాఫిక్స్ అంటారు, మీరు ఇమేజ్ అనేది ఎవరైనా డిజైన్ చేస్తారు, బట్ ఒక మోషన్ గ్రాఫిక్స్ అనేది ఫీల్ రావాలంటే నీకు ప్రతి ఒక్కటి యానిమేషన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి. సో లైక్ ఏంటంటే మనకి స్టేబుల్గా ఒక ఫీల్ రావాలి అంతా. చూడగానే డిజైన్ అనేది కొద్దిగా అట్రాక్టివ్ ఉంది, ఎట్లా అంటే చూడగానే కలర్ తీరైనా కానీ, డిజైన్స్ అయినా, డిజైన్ ప్రిన్సిపల్స్ అయినా కానీ చూసే వాళ్ళకి కొద్దిగా బెటర్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఫైనల్ వన్. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. సో నేను కామెంట్స్ అంటే లైక్స్ వచ్చి టార్గెట్ అనేది ఒక 100 పెడుతున్నాను నేను ఈ వీడియోకి.
సో మీరు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా రియల్ టైంలో మోషన్ గ్రాఫిక్స్ అయినా, గ్రాఫిక్ డిజైన్ అయినా, లైక్ ఇంకా మల్టీమీడియా రిలేటెడ్ ఏదన్నా నేర్చుకోవాలన్నా కానీ మన ఛానల్ సజెస్ట్ చేయండి. సో మీకు నా కంటెంట్ అనేది నచ్చిందంటే మాత్రం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజ్ని ఫాలో అవ్వండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.